పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని యొక్క మాటలు మనము చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయం. ఆదికాండము మొదటి అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలు. దేవుని యొక్క ప్రజలుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని మొట్టమొదటగా ఆదామును అవ్వను ఈ భూమి మీదకు తయారు చేసిన తరువాత వారితో ఏమంటున్నాడంట? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకోండి. వాళ్ళని ఆశీర్వదించి ఫలించాలి అని కోరుకున్నాడు. కనుక మొదటి మానవుడు ఆయన కుటుంబము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వారు ఆశీర్వదించబడాలి, వారు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి. కనుక దేవుని యొక్క కోరిక ఏంటి చెప్పండి? వారు ఫలించుట. మొదటి మాట చదువుకుందాం. మొదటి పదం ఏంటిది? వారిని ఆశీర్వదించాడు. ఎట్లా అంట? మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, ఫలించాలి. ఆ తర్వాత 9వ అధ్యాయంలో మరలా జలప్రలయం తర్వాత నోవాహు కుటుంబంతో చెప్పాడు. మొదటి వచనము 9వ అధ్యాయము మొదటి వచనము. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. 2వ తరం అనగా జల ప్రళయం తర్వాత నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఆ తర్వాత 12 గోత్రాల కర్త అయినటువంటి యాకోబుతో కూడా అంటున్నాడు. 35వ అధ్యాయము ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనములో ఏమంటున్నాడు? మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగు. ఇది ఎంత అద్భుతమైనటువంటి! మీరు ఫలించి అభివృద్ధి చెందాలి అని ఆదాముతోనూ ఆయన కుటుంబంతో అన్నాడు. రెండవది ఆ జల ప్రళయం తర్వాత నోవాహు ఆయన కుటుంబంతో అన్నాడు. తర్వాత 12 గోత్రములకు కర్త అయినటువంటి యాకోబు ఆయన 12 మంది సంతానము యాకోబుతో అన్నాడు ఫలించి అభివృద్ధి చెందాలన్నాడు. మనతో కూడా దేవుడు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం క్రొత్త నిబంధనలో ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనములో ఏమన్నాడు? మొదటి వచనం చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. మరి ఎక్కువగా ఫలించాలి. కనుక మీరందరూ కూడా ఫలించాలి. మీరు ఫలించాలి, మీ ఫలములు నిలిచి ఉండాలి. కాబట్టి మీరు ఫలించాలి, మీ ఫలములు నిలిచి ఉండాలని 16వ వచనంలో కూడా చెబుతాడు.
కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం జ్ఞాపం చేసుకుందాం. దైవ సన్నిధికి పిలువబడ్డ మనము, మన బిడ్డలు, మన సంతానం ఏం కావాలని దేవుని కోరిక? ఆశీర్వదించి మనలను ఫలించాలి అని కోరుకున్నాడు. కనుక ప్రతి ఒక్కరము ఫలించాలి, అనగా విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. అది ఎవరి కోరిక? దేవుని యొక్క కోరిక. మన కోరిక కూడా అంతేనా? మన పిల్లల విషయంలో, మన సంతాన విషయంలో ఏంటి? నా బిడ్డలు ఏం కావాలా? పెరిగి పెద్దవారై అభివృద్ధి చెందాలి. అది ప్రతి తల్లి తండ్రి కోరిక. గొప్పవారు కావాలి, ఘనులు కావాలి, వారు ఉన్నతమైన వారుగా ఉండాలి. ఇక్కడ ఏసమ్మ ఉంది. ఏసమ్మేనా? తన కుమార్తె మోనిక ఉంది. నా కుమార్తె బాగా చదవాలని చెప్పి ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిందంట? సత్తెనపల్లి తీసుకెళ్ళి అక్కడ హాస్టల్లో ఉంచి చదివిస్తుంది. ఎందుకు? నా బిడ్డ బాగా చదువుకోవాలి, నాకులాగా, నా భర్తకులాగా కూలి పనులు చేసుకోకూడదు, సాధారణంగా ఉండకూడదు. మేము చాలా పేదరికంలో ఉన్నాం, అయితే నా బిడ్డగా కూడా ఆ స్థితిలో ఉండకూడదు అని చెప్పి మరి 10th అయిపోయిన తర్వాత కాలేజీ కొరకు సత్తెనపల్లి తీసుకెళ్ళి అక్కడ హాస్టల్లో చేర్పించి, ఆ తర్వాత అప్పుడప్పుడు నెలకొకసారి 2 సార్లు వెళ్ళి కూతుర్ని పరామర్శిస్తూ ఏదన్నా అవసరతలు ఉన్నాయని అడుగుతూ, వారు తిన్నారో తినలేదో కానీ బిడ్డలకు మాత్రం ఆ కుమార్తెకి ఎంతో కొంత సహాయం చేయాలని తపన, ప్రయాసం. ఎందుకు? ఇదంతెందుకు? నా బిడ్డ ఫలించాలి, అభివృద్ధి. ప్రతి ఒక్కరు కూడా ఇంతే కదా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇంతే. అందుకే బైబిల్ చెబుతుంది, మీ పరలోకపు తండ్రి. ఎవరంట ఆయన? మన పరలోకపు తండ్రి ఈ లోక తల్లిదండ్రుల కంటే కూడా ఏం చేస్తాడంట? మరి శ్రేష్టంగా ఆలోచిస్తాడంట. మరి శ్రేష్టంగా ఆలోచిస్తాం. ఎప్పుడు అడుక్కునే స్థితిగా ఉండాలని దేవుడు కోరిక కాదు, దరిద్రులుగా ఉండాలని కోరిక కాదు, దిక్కులేని వారిగా ఉండాలని ఆయన కోరిక కాదు. మనమందరము దేవుని ప్రజలు ఏం చేయాలంట? ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అందుకే మనల్ని ఆశీర్వదించాడు. ఆదాము అవ్వలను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. ఆ తర్వాత జలప్రలయము తర్వాత నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. ఆ తర్వాత అబ్రహాము యొక్క సంతానముల నుంచి వచ్చినటువంటి ఆయన మనమడు యాకోబుతో చెప్పాడు, ఏం కావాలంట? ఫలించి అభివృద్ధి చెందాలి. ఆ తర్వాత వచ్చిన మనందరితో మీరందరూ ఏం కావాలా? ఫలించి అభివృద్ధి చెందాలి. మనమందరం కూడా ఫలించి అభివృద్ధి చెందాలి. మనము, మన బిడ్డలు, మన కుటుంబం. అది దేవుని యొక్క కోరిక. అందుకే ఏమన్నాడు? నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందేతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందేతు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. కనుక మన దేవుడు మనల్ని నిశ్చయముగా దీవించాలి. నిశ్చయముగా, ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాను. కనుక ఎంత మంచి దేవుడు! మనల్ని ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరిచే దేవుడు. కనుక ఆత్మీయంగాను శారీరకంగా కూడా ఆయన మనలను ఆశీర్వదించాలి. మనం ఫలించాలి. ఏ విషయాల్లో ఫలించాలి? ఆత్మీయ విషయాల్లో కూడా ఫలించాలి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయములో బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం చూడండి. 7వ వచనము, 3వ అధ్యాయము
7వ వచనము. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మనము ఆత్మీయంగా ఏ విధంగా ఫలించాలంట? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మనసు మార్చుకున్నాం కదా. పూర్వం ఎట్లాంటి వారం అంటాడు పౌలు గారు? తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనములో ఏమంటాడు? 1వ అధ్యాయము 12వ వచనం, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరులను. ఒకప్పుడు పూర్వము అనగా మారు మనసు పొందక పూర్వము, ప్రభు మనలను దర్శించక పూర్వము, మన జీవితంలో రూపాంతరము చెందక పూర్వము దోషకులము, హింసకులము, హానికరం. అటువంటి మనలను దేవుడు ఏం చేశాడంట? కనికరించాడు, దయ చూపించాడు. బైబిల్ చెబుతుంది, కృపచేతనే రక్షించబడ్డాం, దయచేతనే రక్షించబడ్డాం, కనికరం చేతనే రక్షించబడ్డాం. ఈ రక్షించబడ్డ మనము ఇప్పుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు. మారానంటున్నావు కదా. ఇప్పుడు మార్పు చెందిన జీవితం ఏం చేయాలంట? మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? చదువుతారా మాటను? మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఆ మాట చదువుతారు ఎవరన్నా? నేను చెప్పకముందే 19వ వచనం. ఆయన వానికి సెలవీక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపోయారంట. స్వస్థత పొందినవాడు, బాగుపడిన వ్యక్తి, రూపాంతరము చెందిన వ్యక్తి ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంట? ఇంకెప్పుడు నేను యేసు ప్రభుతోనే ఉండాలి, నేను మరలా ఆ గెరాసేన్ల దేశంలోకి పోను, ఆ బంధువులు, ఆ చుట్టాలు, ఆ స్నేహితులు ఇవన్నీ నాకొద్దు, యేసయ్య ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను అని కోరుకుంటే, యేసయ్య అన్నాడు, నువ్వు అట్ట కాదు, నువ్వేం చేయాలి? స్వస్థత పొందావు, బాగయ్యావు గనక ఏం చేయి? నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళు, నీ బంధువుల దగ్గరికి వెళ్ళు. దేవుడు యేసయ్య నీ యందు కనికరపడి, ఏమంటున్నాడు అక్కడ? కనికరపడి నీకు చేసిన కనికరం అంతే. కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ బంధువులకు తెలియజేయి, స్నేహితులకు తెలియజేయి. ఎట్లా మారావు అందరికి తెలియజేయమన్నప్పుడు వాడు వెళ్ళి తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపోవటమే. కనుక మొట్టమొదటిగా ఫలించమన్నాడు. ఆత్మీయంగా ఎట్ట ఫలించాలి? మనము మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఇదే మాటను యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఇంకొక స్త్రీతో అన్నాడు. చూడండి 10వ వచనం, 8:10. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని. అమ్మా, పూర్వము అనగా యేసయ్య దగ్గరికి రాకపూర్వము నువ్వు ఎట్ట జీవించావో అదంతా మర్చిపో. ఇప్పుడు యేసయ్య నిన్ను దర్శించాడు, యేసయ్య దగ్గరకు వచ్చావు. ఇక నుండి ఏం చేయి? నువ్వు
ఇకను పాపం చేయకుండా ఆ దేవుని యొక్క కృపలో జీవించు. మారు మనసుకు తగిన ఫలము ఫలించు. మార్పు చెందావు కాబట్టి మార్పు చెందిన విశ్వాసిలాగానే జీవించు. అది ఎక్కడికి పోయినా, నువ్వు ఆఫీసుకు పోయినా, పొలానికి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా మారు మనసుకు తగిన ఫలం. ఇతరులు చూసినప్పుడు ఆశ్చర్యపడాలి. అతన్ని చూసినప్పుడు స్వస్థ పొందిన వ్యక్తిని చూసి అనేకులు ఏమయ్యారంట? ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయంలో గ్రుడ్డివాడిగా ఉండి స్వస్థ పొందిన వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అపోస్తల కార్యములు 3వ అధ్యాయములో కుంటివాడుగా ఉండి స్వస్థత పొందిన వ్యక్తి దేవాలయంలోకి లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉంటే అతను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మార్కు శుభవార్త 2వ అధ్యాయములో అసలు పడకలో నుంచి లేవలేనటువంటి వ్యక్తి యేసు ప్రభు వారు చెప్పగానే వాడు దిగ్గున లేచి తన పడకనెత్తుకొని నడుస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఆశ్చర్యపోయి దేవుని మహింపరిచారు. కనుక నిన్ను చూసి నన్ను చూసి అందరూ ఆశ్చర్యపడేటట్టుగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అంటాడు. 3వ అధ్యాయము మత్తయి సువార్తలోనే 10వ వచనంలో అంటాడు. 3వ అధ్యాయము 10వ వచనంలోనే ఏమంటాడు చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఫలించాలి అంటున్నాడు. ఏ ఫలాలు ఫలించాలంట? మంచి ఫలాలు. మంచి ఫలాలు. దేవుని యొక్క బిడ్డలుగా మంచి ఫలములు ఫలించండి. బైబిల్లో కాని ఫలాలు ఉన్నాయి, మంచి ఫలాలు ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయములో ఏమంటున్నాడో చూడండి. 7వ అధ్యాయం 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు మంచి చెట్టు బైబిల్లో రాయబడింది. మంచి చెట్టు అన్నాడు, ఆ తర్వాత మంచి విత్తనము అన్నాడు, ఆ తర్వాత మంచి ఫలములు అన్నారు, ఆ తర్వాత మంచి నేల అన్నాడు. ఈ విధంగా మంచి పక్కన వ్యతిరేకం చెడు. కనుక మంచి చెట్టు ఏమైందంట? మంచి ఫలములు ఫలించును. మీరు మంచి ఫలములు ఫలించాలి అంటే ఏం కావాలా? మీరు మంచి చెట్టుగా ఉండాలి. చాలాసార్లు చెట్లు నాటుతుంటాం కదా. చెట్లు నాటిన తర్వాత ఏమంటాం? ఇది మంచి చెట్టు కాదండి, 3 సంవత్సరాలైనా ఒక్క ఫలము కూడా రాదు. పెరిగింది, ఆకారానికి పెరిగింది, కానీ ఏం కనపట్టలేదు, ఫలాలు కనపడలేదు. కాబట్టి చెట్టు బాగా పెరిగినంత మాత్రాన మనకు సంతోషం కలిగిద్దా? మంచి ఆకులతో ఉంటే సంతోషమా? కొమ్మలతో ఉంటే సంతోషమా? ఎప్పుడు సంతోషం మనకి? ఆ చెట్టు ఫలాలు ఇస్తుంటే లుది అంటది, అంకులు మా చెట్టు మామిడికాయలు కాసింది. చిన్న చెట్టే, మా చెట్టు మామిడికాయలు కాసింది. ఎంత సంతోషం! చిన్న చెట్టు, ఇంటి ముందు చిన్న చెట్టు వేసి నాటారు, మామిడి పండ్లు కాసింది. ఎంత సంతోషం! అట్లా కాకుండా చెట్టుగా పెరిగి పెద్దదైనా కానీ ఏ కాయలు రాకపోతే ఎన్ని రోజులు చూసినా. ఒకసారి యేసు ప్రభు వారు కూడా అట్నే జరిగింది. ఏమని జరిగింది? అంజూరపు చెట్టును చూసి దూరం నుండి చూసి ఆకులు కొమ్మలు అన్నీ ఉన్నాయంట, ఏమన్నా కాయలు ఉంటాయేమోనని వస్తే ఏం జరిగిందంట? ఒక్క ఫలము కూడా. ఎంత నిరాశ!
ఒక రోజుకి నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో ఫలించని ప్రతి చెట్టు ఏమైందంట? నరకబడి. దానికి ముందు ఇంకొక పాదం అన్నాడు, ఫలించని ప్రతి చెట్టు అనే దానికి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మంచి చెట్టు అని. దాని తర్వాత ఏమన్నాడు? మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది. ఫలించదా? మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది. కనుక పనికి మాలిన చెట్టు మత్తయి ఆ యొక్క యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో అంటాడు, ఈ చెట్టు మంచిగా నాటాను, అన్ని చేశాను, కానీ ఏం కాయలు కాసిందంట? కారు ద్రాక్షలు కాసింది అంటాడు. కారు ద్రాక్ష. కనుక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నిన్ను నన్ను నాటితే మనం మంచి ఫలాలు ఫలించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో చెబుతాడు. చూడండి, 12వ అధ్యాయము 24వ వచనం. ఎట్ట ఫలించాలని దేవుడి కోరిక? విస్తారమైన ఫలాలు ఉండాల నా దగ్గర, నీ దగ్గర. మనము విస్తారముగా ఫలించాలి. ఇదే మాటను యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు. 15వ అధ్యాయం. ఎవరు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో. ఎట్లా ఫలిస్తుందంట? బహుగా. మనము ఎప్పుడైతే ప్రభువులో ఉంటామో ఫలిస్తూనే ఉంటాం. నాకు వేరుగా ఉండి మీరేమీ. ప్రభువులో మనం ఉంటే ఆటోమేటిక్గా మనము ఫలిస్తూనే ఉంటాం. ప్రభువులో మనం ఉంటే మనకు తెలియకుండానే ఫలిస్తుంటాం. అదే గుర్తు. తీగ ద్రాక్షావళితో ఉంటే ఫలిస్తుంది, బహుగా ఫలిస్తుంది, మంచి ఫలాలు ఫలిస్తుంది, విస్తారమైన ఫలాలు ఫలిస్తుంది. 15వ అధ్యాయం 16వ వచనం చూడండి, ఏమంటున్నాడు? 15:16. ఏంటంట? మీరు ఫలించాలి, ఫలాలు నిలిచి ఉండే ఫలం. కొన్నిసార్లు మీరు చూస్తూనే ఉంటారు, కాయలు కాస్తుంది కానీ అని తర్వాత ఏమంటారు? రాలిపోతున్నాయి. కాయ పిందెల్లోనే ఏమవుతుంది? రాలిపోతున్నాయి. ఎన్నో చెబుతాం, ఉడతలు అవి ఇవి ఏం చేస్తున్నాయి? కుట్టేస్తున్నాయి, కాయను ఉండనీయట్లేదు. కాబట్టి ఫలించాలి, ఫలములు నిలిచి ఉండాలి. ఇదే మాటను పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయములో ఏమంటాడు? 3వ అధ్యాయము 14-15 చదవండి. 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడ్ల ఒకని పని కాల్చివేయబడిన ఎడ్ల. చూడండి, పునాది మీద ఒకడు కట్టిన పని ఏం చేయాలా? నిలిచి ఉండిన ఎడ్ల. నిలబడితే, చేసిన పని నిలబడితే ఏం తీసుకుంటాడు? జీతం తీసుకుంటాడు. పని నిలబడకపోతే గోడ కట్టాను కానీ నిలబడాల. నెహెమ్యా గ్రంథంలో ఏమంటారు సన్బల్లట్ టోబియాలు? నెహెమ్యా కట్టిన గోడ మీదకు ఒక నక్క ఎగిరి దూకితే ఆ గోడ ఏమైతే పడిపోద్ది అని హేళన, ఎగతాళి చేశారు. మనం చేసే పని ఏది చేసినా ఎట్టుండాలా? నిలిచి ఉండేటట్టుగా ఉండాలి, నిలబడాలి పని ఏది చేసినా. ఎందుకంటే ఫలించాలి. నిలబడాలంటే ఏం చేయాలా? కష్టపడి పని చేయాలి. పైన పని చేస్తే కుదరదు, పైన పని చేస్తే కుదరదు. కనుక నీవు నేను మనం
మన బిడ్డల విషయంలో పిల్లలు ఫలించాలన్నా, మనం ఫలించాలన్నా మన కొరకు యేసయ్య ఎన్ని చేశాడో. యెషయా గ్రంథం 5వ అధ్యాయం అంటాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాను, రాళ్ళు ఏరివేశాను, ఆ తర్వాత చుట్టూ కంచి వేశాను, ఆ తర్వాత సమృద్ధి బురుజు కట్టాను, ఆ తర్వాత తోటమాలిని ఉంచాడు. ఆ తర్వాత అన్ని చేసినా కానీ ఆ తోటలో ఆ చెట్టు ఏమైపోయింది? ఫలాలు ఫలించలేదు. కనుక నా కొరకు, నీ కొరకు, మన కొరకు యేసయ్య ఎన్నో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. ఇన్ని పొందిన తర్వాత మనం ఫలించకపోతే, మనం నిలిచి ఉండకపోతే మన ఫలాలు మనకేమన్నా ఉంటుందా? దీవెన, ఆశీర్వాదం ఉంటుందా? ఒకడు చేసిన పని కాల్చివేయబడితే అనగా నిలబడకపోతే ఉపయోగం. నేను కష్టపడ్డ పని నేను ఎప్పుడు అనుకుంటుంటాను, నేను ఇన్ని సంఘాలు తిరిగి వచ్చాను, ఇన్ని సంఘాల్లో సేవ చేశాను, ఇంతమంది సేవకులు తయారయ్యారు, ఇంతమందికి బాప్తిసాలు ఇచ్చాను, దేవాన్ని కొందనాలు. మంచిదే కదా. అయితే ఏందంట, చివరి వరకు మరణము వరకు నమ్మకంగా ఉండు అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చెబుతాడు. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. కనుక మరణము వరకు లేక చివరి వరకు నీ పరిచర్య ఏం కావాలా? నిలిచి ఉండాలి. ఈ కుటుంబాన్ని, బిడ్డలను, ఏదైనా అంతే. మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ కుటుంబం కొరకు ఏం చేస్తున్నాం? చాలా ప్రయాసపడుతున్నారు, చాలా కష్టపడుతున్నాం, చాలా ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు మన తనుజ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ బాబు కొరకు చాలా కష్టపడ్డారు, పిల్లల కొరకు త్యాగం చేశారు. బాబు 10th బాగా మంచి మన మండలంలో ఫస్ట్ వచ్చాడు. ఆ తర్వాత వారి శక్తికి మించినదైన విజయవాడలో చైతన్యలో ₹1,00,000 ఫీజు కట్టి కాలేజీలో జాయిన్ చేశారు. ఎందుకు? పర్లేదు, మాకంటే మా పిల్లవాడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, మా పిల్లోడు ఇంకా బాగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఆ పిల్లవాడు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని లేక అర్థం చేసుకున్నాడు. సేవకుల ప్రార్థనలు, తల్లిదండ్రుల ప్రార్థనలు ఆ పిల్లవాడిని ఆశీర్వదించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఏంటంట, చాలా టాప్ మార్క్స్ తెచ్చుకున్నాడు. చాలా 470కి 464 మార్కులు తెచ్చుకున్నాడు. మరి దేవుడు ఆ పిల్లవాడు కష్టపడ్డాడు. ప్రార్థన చేసాము. మరలా 2nd ఇయర్ కాలేజీకి వెళ్తూ ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. బాబు, ఈ సంవత్సరం కూడా అట్లాగనే కష్టపడు చదువు, ఈ సంవత్సరం కూడా అట్లాగే కష్టపడు, నువ్వు ఈ సంవత్సరం కూడా ఫలించాలి, నీ ఫలము ఏం కావాలా? నిలబడాలి. బైబిల్ చెబుతుంది, అతడు పుట్టినందుకు యోహాను సువార్త మరి లూకా సువార్తలో మరి మనం చూస్తూ వచ్చినట్లయితే యోహాను సువార్తలు అనుకుంటున్నాను 1వ అధ్యాయంలో ఏమంటాడు? అతడు పుట్టినందున అనేకులకు సంతోషం అంట. తల్లిదండ్రులకు సంతోషము, అనేకులకు సంతోషము, దేవునికి మహిమ. కనుక మన బిడ్డలు, మన సంతానము ఏంటంట? సంతోషము, ఆనందము. కనుక ఫలించుట, నిలిచియుండే ఫలం ఉండాలి. ఎక్కడుంటే ఫలిస్తుందంట చెట్టు? కీర్తనకారుడు మొదటి కీర్తన ఏమని రాయబడింది? 3వ వచనం చదువుతారా? అతడు నీటి కాలువల యొరను నాటబడినదై అతడు నీటి కాలువ యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు అతడు చేయనదంతయు నీటి కాలువల యొరను. ఎవరంట అతడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మందిరంలో ఉంటూ. బైబిల్లో కీర్తనాకారుడు 51వ కీర్తనలో ఏమంటాడు? 51వ కీర్తనేనా? అక్కడ ఏమంటున్నాడు చూడండి. 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక. దేవుని మందిరంలో ఎట్ట కనపడుతుందంట? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నా, ఆశీర్వదించబడుతున్నా అని చెప్పి మన పితరుడు అంటూ తన కుటుంబం గురించి కూడా అదే కోరుకుంటున్నాడు. కుటుంబం గురించి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, 2 సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో ఏమంటున్నాడంట? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడి. దావీదు కోరికది. తనకున్నటువంటి రాజా యొక్క రాజు స్థానాన్ని బట్టి అతిశయించటం లేదు, లేక నా కుమారుడు నా తర్వాత రాజు కావాలి, ఇంకొకటి కావాలని కాకుండా కోరికేంటి? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఆనందించాలి. ఎందుకు? దేవుని మందిరములో ఎట్టుంటున్నారంట? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటాడు. ఇర్మియా గ్రంథకర్త కూడా ఒక చక్కగా ఈ సందర్భాన్ని బట్టి ఒక మాట అన్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. చూశారా ఏమంటున్నాడు? ఎటువంటి చెట్టు అంట? 7వ వచనంలో అంటాడు, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి, దేవుని నమ్ముకునేవాడు ధన్యుడు. దేవుడు అతనికి ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఎట్లా? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అది కాలువల వర్ను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. కాపు అటు చిన్న చిన్న సమస్యలకే కృంగిపోవటం, కలవరపడటం ఏమీ ఉండదు. ఎందుకంట? మిమ్మును కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు, కునుకడు నిద్రపోడు. వరుసన వచ్చినాయి కదా మా కుటుంబంలో. వరుసన ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఒకదాని అమ్మట ఒకటి సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు. ఎక్కడన్నా కృంగిపోయినట్టు కనపడ్డామా? ఎక్కడన్నా? మరణమును తప్పించుట యెహోవా వశము. ఎందుకు భయపడాలి? ఎందుకు కృంగిపోవాలి? పౌలు గారు భక్తుడు ఏమంటాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి ఇక ఆపరేషన్కి వెళ్ళటానికి ముందు డాక్టర్లు అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. డాక్టర్లు హార్ట్ సర్జరీ టైంలో ముగ్గురు డాక్టర్లు కూర్చొని మాట్లాడుతుంటే ఆ సీనియర్ డాక్టర్ అంటే, ఏంటి మేము ఎంత టెన్షన్తో ఉంటే నువ్వేంది చక్క చిరునవ్వుతో ఉన్నావు అని, నువ్వేంది నవ్వుతూ ఉన్నావని డాక్టర్ నన్ను ప్రశ్నించాడు. నేనేమనుకున్నాను? బ్రతికిచ్చేది దేవుడు, ఒకవేళ బ్రతికించకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటే ఇంకొంతకాలం ప్రభు కొరకు జీవిస్తాం, లోకాన్ని విడిచిపెడితే ప్రభు దగ్గరికి
వెళ్ళిపోతాం. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? దీనికి కలవరపడాల్సిన అవసరం ఏముంది? బైబిల్ చెబుతుంది, నేను చెప్పటం కాదు. చింతించుట ద్వారా మీ ఎత్తు మూడు ఎక్కువ చేసుకోలేరుగా. ఏమన్నా చింతపడితే ఉంది? హాస్పిటల్కి పోయేటప్పుడు ఇక ఆపరేషన్ థియేటర్లోకి పోతున్నాం, ఆ బండి మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. సముద్రే గారు ప్రార్థన చేశారు. సముద్రే గారు హైదరాబాద్ నుంచి ఫోన్లో ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత మంచిది, స్వస్థ పొందిన తర్వాత మరలా వచ్చి మిమ్మల్ని ఆపరేషన్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తానులని కృతజ్ఞతలు చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయాం. అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత ఉదయం తీసుకెళ్ళారు, సాయంత్రం తీసుకొచ్చారు. ఏమి జరిగిందో నాకు ఏమీ తెలియదు. చిన్న నొప్పి కూడా లేదు. ఏది ఆ తర్వాత కూడా సంవత్సరం అయిపోయింది ఇప్పటికి, ఏ రోజు ఏమీ లేదు. అంత అద్భుతమైన గుండె ఇక్కడ క్లోజ్ చేసి కాళ్ళు నరం తీసి గుండెకేసి అన్ని చేసి ఎన్ని చేశారు? ఏం చేసినా ఏం లేదు. ఒక డాక్టర్ అడిగాడు, ఏమన్నా అనిపించిందా? ఇది తర్వాత ఒక వారం తర్వాత హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్ గారు అడిగారు, ఏమన్నా అనిపించిందా మీకు ఆపరేషన్ అంటే? నాకు అసలు ఏమీ తెలియదు అన్నా. గుడ్, అట్నే ఉండాలి. నీ ఆపరేషన్ బాగా జరిగింది. అసలు ఏమీ తెలియదు, ఆపరేషన్ అయినట్టే తెలియదు. చూసుకోవటం, ఓహో ఇక్కడ ఏదో ఇదంతా కుట్లేసారే అంటే నాకు ఆపరేషన్ చేశారు. కాలుకి కుట్లేసారు, కాలుకి నరం తీశారు. అంతేగాని ఏ చిన్న కలవరమో లేదు, ఏ చిన్న సమస్య లేదు. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. డాక్టర్లకు జ్ఞానమునిచ్చే దేవుడు. యెహోవాకు అసాధ్యమైనదే ఏదైనా. కనుక మనలను మన కుటుంబాలను ఫలింపజేస్తాను. నీటి కాలువల యొర్ను నాటబడిన చెట్టు వలె మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి. ఆ తర్వాత మంచి నేలను విత్తబడిన విత్తనం వలె. మంచి నేల, విత్తనాలు రకరకాల చోట్ల పడుతున్నాయి. మనకు తెలుసు కదా, త్రోవ పక్క పడ్డ విత్తనం, మొండ్ల కంచెలో పడ్డ విత్తనం, రాతి నేలన పడ్డ విత్తనం, మంచి నేల. మంచి నేలన పడ్డ విత్తనం ఎట్లుందంట? మత్తయి సువార్త 13వ అధ్యాయం 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలిస్తూనే ఉంది. కొంచెం 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 ఫలిస్తుంది. కనుక నీవు నేను మనము ఫలించాలి. ఫలించాలంటే ఏమన్నాడు బైబిల్లో? యోహాను సువార్త 12వ అధ్యాయము ఇందాక చదివాం, 24వ వచనం. యోహాను సువార్త గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడ్ల అది ఒంటిగానే ఉండును. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోకపోతే ఒంటిగా. కనుక నీవు నేను మనము, పౌలు గారు అంటారు, కొలసీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటారు 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, 3వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెబుతాడు? 3వ అధ్యాయము 5వ వచనం. నేను చెప్పింది చదవాలి మీరు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశలను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. కనుక కొన్ని చంపేసుకోవాలి మన లోపల. విగ్రహారాధన అయినా ధనాపేక్ష అంట. ధనాపేక్ష, డబ్బు ఆశ ఏంటిది? అదొక విగ్రహం. ఎప్పుడు డబ్బు 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 డబ్బు. దేవుని యొక్క బిడ్డలుగా వాటిని కొన్ని లిస్ట్ ఇచ్చాడు అనమాట. వీటన్నిటినీ చంపివేయండి. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు, ఒంటిగానే చస్తే ఫలిస్తుంది. నేను నీవు మనము ఈ లోక ఆశలకు కోరికలను ఏం చేయాలంట? చంపివేయి. శరీరమును దాని కోరికలతో సిలువ వేయండి, దాని కోరికలతో చంపివేయండి, అప్పుడు ఫలిస్తాం. దేవుని యొక్క బిడ్డలకు బైబిల్ చెబుతుంది కదా, మీరు తిండిబోతులైతే ఏం చేయాలంట కదా.
సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో చెబుతారు, మీరు తిండిపోతులైతే గొంతుకి కత్తి పెట్టుకోండి. ఇవన్నీ నా మేలు కోసం, నీ మేలు కోసమే. తిండి చూడగానే పరిగెత్తుకుంటూ పోకూడదు. ఆతురపడే తిండి కొరకు ఆతురపడే వారిగా ఉండకూడదు. తిండిబోతులుగా ఉండొద్దు. తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రులు అయిపోతారు. కనుక తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రులు అవుతారు. మనం ఆరాధన వర్తమానంలో కూడా విన్నాం. ఏం విన్నాం? దానియేలు అతని స్నేహితులు ఏం కోరుకున్నారంట? అయ్యా, మీరు తినే రకరకాల మాంసాలు అక్కర్లేదు, సాధారణమైన శాకాహారం ఇచ్చినా మాకు చాలు. కనుక దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు నీకు, నాకు, మనకు ఏది ఇస్తాడో దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆహారాన్ని ఆశీర్వదిస్తాడు. రోజు అదే తినాలి, ఇదే తినాలి, ఏమేమో తినాలని పరిగెత్తొద్దు. తిండిబోతులు, త్రాగుబోతులు చివరికి ఏమవుతారంట? దరిద్రులు అయిపోతారు. ఏంది? తిని 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 తిని. తిండిబోతులుగా ఉండొద్దు. దేవుడు ఏదిస్తే అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలి. అది మనకెంత ఆశీర్వాదం. బైబిల్లో శిష్యులతో చెప్పాడు యేసుప్రభు వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అనుకుంటున్నాను. ఏమంటాడు? మీ ముందు పెట్టినవి తినండి. మీ ముందు పెట్టినవి తినండి. దేవుడు ఏదిస్తే అది సంతోషంగా పుచ్చుకోగానే ఇష్టం వచ్చినట్టు నాకు అది కావాలా, ఇది కావాలని ఎప్పుడూ కోరుకోవద్దు. తగిన సమయంలో దేవుడు నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. నేను ఫలించాలి, నువ్వు ఫలించాలి. మనం ఫలించాలంటే మనలో ఉన్న పనికిరాని తీగలన్నీ తెంచివేయబడాలి. అనగా పనికిరాని వాటిని మరి కొలసీ పత్రికలో చెప్పినట్టుగా వాటిని చంపివేయండి. శరీరమును దాని కోరికలతో సిలువేయమన్నాడు కదా. పాడుతుంటాం కదా, ఏమని? శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయ జేయుమయా. కనుక నీవు, నేను, మనము మన ఆత్మీయ జీవితంలో దేవుని కోరికేంటి? మనము ఫలించాలి. ఆదామవ్వలతో చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. నోవాహు ఆయన కుటుంబంతో చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. యాకోబు ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. మనందరితో కూడా చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. లోకాసువార్త 24వ అధ్యాయంలో దేవుడు యేసయ్య వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించి పరలోకానికి వెళ్ళిపోయారు. కనుక యేసయ్య శిష్యులందరినీ ఆశీర్వదించి పరలోకానికి, మనలందరినీ ఆశీర్వదించారు. మీరు ఆశీర్వాదాలు పొందటానికే పిలువబడ్డారు. మనమందరం ఆశీర్వాదాలు పొందటానికే పిలువబడ్డాం. కనుక దేవుని యొక్క బిడ్డలుగా పూర్వము యేసయ్య దగ్గరకు రాకపూర్వము ఎట్లా ఉన్నామో పాత జీవితము, రోత జీవితం అంతా తీసేశాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. ప్రభువులో ఉన్న మనము ఎక్కడికి పోయినా ఫలభరితమైన జీవితం జీవించాలి. క్రీస్తులో నిలిచి ఉండాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, సాక్ష్యం ఇవ్వటంలో నిలబడాలి. ప్రభు కొరకు ఎక్కడికి పోయినా ఆయన సాక్షులుగా నిలబడాలి. కనుక నేను, నీవు, మనము ఫలము ఫలించాలి. మన ఫలములు నిలిచి ఉండాలి.
అప్పుడు తండ్రికి ఏమొచ్చేసిద్ది? మహిమ వచ్చిద్ది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుదురు. కనుక మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. కనుక మనం ఫలిస్తే దేవునికి మహిమ వచ్చిద్ది. ఆ తర్వాత ఆయన శిష్యులుగా ఈ లోకంలో సాక్షులుగా ఉంటాం. దేవుడు ఆ విధంగా నాకు, నీకు, మనకు సహాయం చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైన తండ్రి, మీకు వందనాలు. మా పితరులతో చెప్పిన మాటలు మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఆ విధంగా నాతోను, మాతోను మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమన్నారు, మంచి ఫలాలు ఫలించమన్నారు. మా దేవా, నిలిచి ఉండాలి, మీ ఫలములు నిలిచి ఉండాలి అన్నారు. ఇంకా అనేక విషయాలు నాతో, మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మేము ఫలించడం ద్వారా మా తండ్రికి, మా దేవునికి మహిమ వచ్చిద్ది అని చెప్పన్నారు. మా దేవా, దానికి తగ్గట్టుగా మాలో పనికిరాని తీగలు తీసివేయబడాలన్నారు. అనగా శరీర కార్యములను తొలగించుకోవాలి, శరీరమును దాని కోరికలతో చంపివేయమని మీరు చెప్పారు. నా దేవా, మా దేవా, మమ్మల్ని సిద్ధపరచండి. మాలో పనికిరాని చెత్తంతా, మురికంతా తొలగించండి. ఈ భూమి మీద మా యాత్రా జీవితంలో ఫలభరితమైన జీవితాలు, మేము, మా పిల్లలు, మా కుటుంబాలు మా దేవుని యొక్క ఆశీర్వాదంతో ఫలించు ద్రాక్షావల్లి వలె, మా దేవ నీటి కాలువలో ఎవరినో నాటబడిన చెట్టు వలె, దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె అభివృద్ధి చెందటానికి సహాయం చేయమని మీ మాటల కొరకై స్తుతిస్తూ, వాటిని మా జీవితంలో నెమరు వేసుకుంటూ, ఫలిస్తూ, అభివృద్ధి చెందుతూ, మీకు మహిమ తీసుకొచ్చి మీ శిష్యులుగా, మీ బిడ్డలుగా ఆశీర్వదించబడినట్లు సహాయం చేయమని రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.